తమిళనాడులోని శివగంగై పోక్సో కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. బాలికపై రేప్ కేసులో ఓ జ్యోతిష్కుడికి 200 ఏళ్ల జైలు శిక్ష విధించింది. 2021 నవంబర్లో ఓ మహిళ తన 14-17 ఏళ్ల వయసున్న కుమార్తెలు సరిగా చదవడం లేదని శివగంగై జిల్లా కారైక్కుడికి చెందిన రామకృష్ణన్ అనే జ్యోతిష్యుడి దగ్గరికి తీసుకెళ్లారు. వారికి పరిహారం చేయాలని మహిళకు అతను చెప్పాడు. ఆమె ఇద్దరు కుమార్తెలను ఓ గదిలోకి తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. కొద్ది రోజులకు ఇద్దరు అనారోగ్యం చెందడంతో తల్లిదండ్రులు ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ పరీక్షించిన డాక్టర్లు వారికి లైంగిక సంక్రమణ వ్యాధి సోకినట్లు నిర్ధారించారు. ంది 2021 నవంబర్లో ఓ మహిళ తన 14-17 ఏళ్ల వయసున్న కుమార్తెలు సరిగా చదవడం లేదని శివగంగై జిల్లా కారైక్కుడికి చెందిన రామకృష్ణన్ అనే జ్యోతిష్యుడి దగ్గరికి తీసుకెళ్లారు. వారికి పరిహారం చేయాలని మహిళకు అతను చెప్పాడు. ఆమె ఇద్దరు కుమార్తెలను ఓ గదిలోకి తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. కొద్ది రోజులకు ఇద్దరు అనారోగ్యం చెందడంతో తల్లిదండ్రులు ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ పరీక్షించిన డాక్టర్లు వారికి లైంగిక సంక్రమణ వ్యాధి సోకినట్లు నిర్ధారించారు.